నేను ఇస్త్రీకి అసలు బట్టలే వేయలేదు బాబాయ్. ఇది ఇస్త్రీ కొట్టు కాదు వాసు, ఆరేసిన బట్టల్ని దొంగతనం చేసుకొచ్చి కొత్త బట్టలని అమ్మే దొంగల కొట్టు. వద్దా నీకు? త్వరగా తీసుకుని బయలుదేరండి అయ్యా. మొత్తం తీసుకెళ్ళిపోతాంలే. కాసేపు ఆగవయ్యా. బిజిలి బిజిలి పక్కకు పరా. ఎవరైనా దాదా తాతనా? దాదా అయ్యా, రౌడీ రౌడీ. బిజిలి చావేది ఈ రోజు ఖతం అయింది. ఏమైంది? ఖతం రా, కన్ఫర్మ్. ఏం బర్త? ఏం బర్త్? లోయర్ బర్త్. కడుపులో తిప్పుతుందన్నా. ఒకటే చోటు బాత్రూమ్కి వెళ్ళొస్తానా? నీ పని వచ్చినప్పుడే బాత్రూమ్ వస్తుందా? మూసుకొని కూర్చో. బిజిలిని వేసి తర్వాత వెళ్దాం. ఎస్కేప్ అయిపోయారా? మా నాన్న మీద చెయ్యేశాడు. నాకు తెలిసి ఈ పాటికన్నా కత్తి తీసేస్తాడు రా. అన్న ఏ తోసే ముందు ఓ దమ్ము కొడతారు కదా. ఏమన్నా వెతుకుతున్నావు? దమ్ము లేదురా. దమ్ము లేకపోతే ఏంటి? అన్న కొట్టుకెళ్ళి దమ్ము కొనుక్కొచ్చి కొట్టి నేస్తాడు రా. సరే మీరు ఆడుకోండి, నాకు పని ఉంది. ఆగరా. ఇప్పుడు నిన్న అన్న వేసాడు కాయరా. లారీ టైర్ లో పడిపోతే పాపం అని కాపాడితే ఈ పిచ్చి వాళ్ళు మాట వింటూ పిచ్చోడ్లా ప్రవర్తిస్తావు. పిచ్చో క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి. అన్నకి తెలీదా ఏంటి? సారీ, మీ అందరినీ సరిచేయలేము. వాణ్ణి చేసుకుపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రా. అవును, ఇప్పుడు ఎందుకు నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం కలపడానికేరా ఈ సంఘటన యూజ్ చేసుకుంటున్నాను. వాళ్ళిద్దరికి పెళ్ళైతేనేరా ఇంటర్వ్యూలు వేస్తారు. ఎలా సెటప్ చేస్తాను చూసావా? ఎందుకే పాప ఏడుస్తోంది? అదేం లేదండి, తనతో చదువుకునే అబ్బాయి స్కూల్ మారాడట. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా ఊరు వదిలి వెళ్తున్నావు? ఇక్కడ ఉన్నారంటే మీ నాన్నలాగే మారిపోతారు. అందుకే ఎవరికి తెలియని చోటుకి వెళ్ళిపోదాం. లేదమ్మా, నేను రాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా, మీ నాన్నని వదిలేసడానికి మనసు లేదు? లక్షణాన్ని వదిలేసి రావడానికి మనసు లేదు. నువ్వు నవ్వుతున్నప్పుడు నీకన్నా అందంగా ఎవరు లేరని అందరికీ అనిపిస్తుంది. అప్పుడు హే, నేను చెప్పానని నవ్వుతున్నావా? అయ్యో కాదు. అయితే ఇప్పుడు అనిపించడం లేదా? లక్షణ, నీతో ఒక విషయం అడగచ్చా? అడుగు. ఇంతకుముందు నీకెప్పుడైనా డివోర్స్ లాంటివి ఏమైనా జరిగిందా? ఇంకా నాకు పెళ్ళే కాలేదు. ఓ, లవ్ బ్రేకప్ అలాంటివి? ఓ, ఏమైంది? బాగానే వెళ్తూ ఉండేది. తర్వాత ఏమీ చెప్పకుండా క్రోచ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? అది నువ్వే చెప్పాలి. నేనా? హే లక్షణ, నీతో ఇంకో విషయం అడగచ్చా? అడుగు. నీకు ఓకేనా? దేనికోకే? లేదు, నీకో సమస్య అంటే నేను నీతోనే ఉండడం. నిన్ను పాలినప్పుడు అంతా సరైపోతుంది. నేనున్నానని నువ్వు చెప్పడం, ఇద్దరం కలిసి బతకడానికి నీకోకేనా? ఓకేనే.
అన్నయ్య, నీ కూతురు లక్ష్ణకి నా కొడుకు హరికృష్ణకి ఈ సంవత్సరమే పెళ్లి చేసేద్దామా? ఏమంటావ్? ఏమ్మా చుట్టరికమా సెట్ అవ్వదమ్మా. నా కొడుకు హరికృష్ణకి ఏం తక్కువ? ఆ? తెలివి అందమే. ఏంటి? ఆరరే అది కాదమ్మా, అదిగో ఫోటోలో ఉంది మీ వదిన. తను చనిపోయే ముందు నా బిడ్డ చేత కన్నీళ్లు పెట్టించకుండా కాపాడేలా ఒక అగ్మార్ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఒట్టేయించుకుని చచ్చిపోయింది. నీ కొడుకు ఒట్టి పిక్ పాకెట్టే. ఓ, నా కొడుకు గురించి మాట్లాడుతున్నావా? నీ కూతురు విషయం బయట వెళ్ళి అడుగు. లక్షణం గురించి. తప్పు చేయడం తెలీదు, అబద్ధం ఆడటం తెలీదు, సాయం చేస్తున్నారని ఉన్నవన్నీ దానం చేస్తుంది. పాపం అన్న కూతురు కదా, జీవితం ఇద్దాం అనుకుంటే ఎవడో దుర్మార్గుడికి నీ కూతుర్నిస్తానంటున్నావు. చూస్తాను నేను కూడా, ఎవడో వచ్చి చేసుకుంటాడు. అమ్మయ్యా వెళ్ళిపోయింది. నాన్న ఏమైంది? పిలిస్తే వినిపించుకోకుండా అత్తయ్య వెళ్ళిపోతుంది. తను వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అందుకని కోపికించుకుందా? అందుకోసం కాదమ్మా, తనకో కొడుకున్నాడు కదా, వాడికి పిల్ల కోసం వచ్చింది. నిన్నిచ్చి చేయమంది. ఓకే చెప్పేశారా? ఓకే చెప్పలేదనే కోప్పడి వెళ్తోంది. సరే అది వదిలే. ఆ కొత్తగా వచ్చిన కుర్రాడు నీకు ఓకేనా? సీరియస్ గానే అడుగుతున్నారా నాన్న? అదే నీకు ఓకేనా అని అడిగాను. నాకు ఓకే నాన్న, మీకు ఓకేనా? నీకు ఓకే అంటే నాకు ఓకే. అయ్యో నాన్న. ఇప్పుడు నేనేం అడిగానని ఇంత సంతోషపడి గంతులు వేస్తూ వెళ్తోంది? కొత్తగా వచ్చిన కుర్రాడు సవ్యంగా ఉన్నాడా, కరెక్ట్గా అద్దిస్తున్నాడా, ఓకేనా అనే కదా అడిగాను. ఏమయ్యా బంగారం, అమ్మాయికి సంబంధం చూసిన విషయం నాకు చెప్పనే లేదే. అమ్మాయికి సంబంధం చేశాను. ఏంటయ్యా, పెళ్లి పని మీద బయటకు వెళ్తున్నట్టున్నా? అర్థమవుతోంది, పెళ్ళంటే బోల్డ్ టెన్షన్లు ఉంటాయి. సరే సరే కోప్పడకు, వెళ్ళు. మన మండపం ఉన్నప్పుడు అమ్మాయి పెళ్లి కోసం పక్క ఊరికెళ్ళి మండపం చూస్తున్నావంట. ఎవర్రా, ఎందుకు ఇలా తింటున్నారు? నాకు ఒంట్లో బాగాలేదని పక్కూళ్ళో ఉన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చానురా. నీ కూతురు ఊళ్ళో అందరూ చెప్పుకొని తిరుగుతుందిగా, ఇంకా ఫ్లెక్సీలే పెట్టలేదు. కొంచెం ఉండు చెప్తాను. అమ్మా, నువ్వు సంబంధం చూసుకుంటే నన్ను తీసుకెళ్ళవా? మీ అమ్మకి నేను చేసిన ఒట్టి నీకు గుర్తుందిగా. ఏంటి నాన్న వాగుతున్నారు? మీరే కదా కొత్తగా వచ్చిన అబ్బాయి ఓకేనా అని అడిగారు. అమ్మా, ఏంటి నాన్న ఊరికే అన్నారా? అదేం కాదమ్మా. అయ్యో, నేను కరెక్ట్గా అడిగింది తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా చేస్తోంది. వీడు తప్పుడు వ్యక్తి అయి ఉండాలి. అబ్బా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.